Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొలనుకొండ, ఉండవల్లి, ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని అన్నారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామన్నారు. మంగళగిరి చేనేత సోదరులకు హ్యాండ్లూమ్ క్లస్టర్స్, స్వర్ణకారుల కోసం జేమ్స్ అండ్ జ్యువెలరీ వర్క్ వస్తుందని, సులభంగా అయ్యే పట్టాలు ఈ ఏడాది ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అమ్మా, ప్రచారంలో మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని, మీకోసం సేవ చేసడానికి బలం వస్తుందని. ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరందరూ ఒకటే అడిగారు, కొత్తిల్లు కాదు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు. మీరు అన్నారు, దశాబ్దాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం, మాకు బంధువులు, స్నేహితులు, పని అంతా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మూలలో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి, మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఎక్కడున్నో అక్కడనే కల్పించండి అని మీరు కోరారు. నేను ఆనాడు చెప్పా, 3 రకాలు ఉంటాయి. ఒకటి సులభంగా చేసే భూములు, అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా. రెండోది రైల్వే ఎండోమెంట్, అదొక సంవత్సరం పైన, అంటే సంవత్సరంన్నర పడుతున్నా. మూడోది వచ్చే గల అటవీ భూములు, అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి, అది చాలా కష్టమైంది, అయినా కూడా ఒక 2.5-3 సంవత్సరాలు పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజుల కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. సుమారుగా 1,000 కోట్ల విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1,000 కోట్లు ఉన్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేకాదు తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు, హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా, జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం, మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గానీ, తయారీ గానీ, అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. రెండోది, రైల్వే ఎండోమెంట్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలకు 2 సంవత్సరాల సమయం పడుతుందని, అటవీ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా కష్టసాధ్యమని, అయినా 3 సంవత్సరాల లోపు ఇస్తామని మొత్తం 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 4,000 మంది ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారని అన్నారు. ఈ పట్టాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉందని, 2 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తానని, ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు. స్వచ్ఛంద సేవ చేసేందుకు కూటమి ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని, 1,000 కోట్ల రూపాయల ఆస్తిని ₹1 అవినీతి లేకుండా ప్రజలకు ఇస్తున్నామని, మీకు ఏ సమస్య ఉన్నా తమ ఇంటి తలుపు తట్టమని 24 గంటలు అందుబాటులో ఉంటానని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అనంతరం ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది ఉండవెల్లి గ్రామం. మావి సైట్ ఉన్నటువంటి స్థలాలు, ఆ ఫ్లాట్లు అంతకుముందు ఎంతో మంది మరి మా ఫ్లాట్లు స్థలాలు ఉండవని, మా ఇల్లు ఉండవని, అవి పర్మనెంట్ గా మరి ఎన్నో రీతిలో మాట్లాడారు. కానీ మరి నారా లోకేష్ గారు మీ ఇల్లు కానీ మీ స్థలాలు కానీ ఎవరో తీసివేరు, మిమ్మల్ని అక్కడ నుంచి కొన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నన్ను గెలిపించండి, నేను ఎమ్మెల్యేని అయితే అవి మీకు పర్మిట్ చేస్తాను, గవర్నమెంట్ అథారిటీ ద్వారా నేను అవి పట్టాలు తీసుకొస్తానని మాట ఇచ్చారు. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారము మరి ఆయన ఈరోజు మాకు పట్టాలు అందజేశారు మా పేర్ల మీద. మరి మా ఇల్లు కానీ స్థలాలు కానీ ఎవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మరి ఎంతగానో లోకేష్ గారు మాకు మా పేదల పక్షాన నుండి ఆయన ఎంతగానో మరి గవర్నమెంట్ యొక్క పట్టాలు మాకు అందజేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా మా నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తా అని చెప్పాడు, ఆయన చేస్తాడు. ఈ కార్యక్రమంతో నమ్మకం ఉంది. నిజంగా ఇది కొన్ని దశాబ్దాలుగా కొన్ని జరిగినటువంటి కార్యక్రమం ఆయన ముందుండి చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది మా ప్రాంతానికి, మా ప్రాంత గ్రామ ప్రజలకు కూడా. కాబట్టి నారా లోకేష్ గారికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నియోజకవర్గం చేస్తారు ఆయన, మాకు ఆ నమ్మకం ఉంది. ఆయనే మరి మా ప్రాంతాన్ని ఇంకా ఎమ్మెల్యేగా ఉండి ఎంతో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, ధన్యవాదాలు. ఉండవేళ్ళండి మాది 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. లోకేష్ గారు వాళ్ళు వచ్చినాక మాకు ఇంటి పట్టాలు ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి అండి. గవర్నమెంట్ స్థలంలో కట్టుకున్నారు. అవునండి. ముందు ఎలా పట్టాలు లేవండి. ఎలాగో సార్ బాగానే ఉంది. ఊరు నుంచి వచ్చారు చెప్పండి. ఉండవేలు నుంచి వచ్చాము. లోకేష్ గారు వచ్చినాక చాలా బాగుపడ్డాయి, చాలా పనులు చేసి చాలా చేశారు. పేదవాళ్ళకి కూడా చాలా పట్టాలు, ఇళ్ళ పట్టాలంటే స్థలాలంటే ఇచ్చారు కదా. మరి కొత్త పెన్షన్లు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వరకు వృద్ధాప్యంలో ఉండవాళ్ళే, ముసలి వాళ్ళే కొడుకుల్ని కోడళ్ళని బతికిస్తున్నారు ఈ పెన్షన్ల వల్ల. ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 4,000 చేసి కాకపోతే పూర్తి మనవరాలకి మనవాళ్ళకి ఏమన్నా చదువుకుంటే ఫీజులు లేకపోయినా బుక్స్ లేకపోతే ఎంత పడుతుంది. ఇప్పుడు వరకు ఆయన చల్లగా 10 కాలాలు మరి సాగు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉండవేళ్ళ నుంచి వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఉంటున్నాం సార్ 30 సంవత్సరాల నుంచి. అదే పట్టాలు లేవు. పట్టాలు లేవు. లోకేష్ గారు ఇప్పుడు పిలిచి లోకేష్ గారు ఇస్తానన్నారు, ఇచ్చారు. ఎలాగుంది సార్? సార్ వచ్చినాకే అంతకు ముందు కూడా సారే గెలుస్తాడని ఆశపడ్డాం సార్. సార్ గెలుస్తాడని ఓట్లు కూడా వేసాం మునుపు కూడా. జగన్ గారిని తీసుకొచ్చారు, ఇక పడిపోయింది. ఇక అప్పుడు కయ్యని ఇయ్యని గాలివాళ్ళ ఇక ఏదేదో వచ్చినాక చాలా మంది చచ్చిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉంటారు. ఆయన వచ్చినాక చాలా వరకు నష్టపోయాం. చాలా వరకు అందరు కూడా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. కరోనా ఒకటి వచ్చింది, ఈ కరోనా వల్ల కూడా చాలా మంది చచ్చిపోయారు. ఇళ్ళ పట్టాలు కాకుండా ఇంకేం చేస్తున్నారు లోకేష్ గారు? చాలా చేస్తున్నారు సార్. చాలా మంది మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, పట్టాలు వచ్చింది, చాలా మంది చేశాడు.
రోడ్లు కూడా చాలా వరకు రోడ్లు చాలా బాగుపడిపోయింది. ఊర్లు కూడా చాలా వరకు వేసాడు సార్. ఇప్పుడు మీద అప్పుడు మేనా లోకేష్ గారు వచ్చినాకేగా, మునుపు కూడా లోకేష్ గారు వచ్చినాకేగా, మునుపు కూడా చాలా ఊరంతా బాగుపడిపోయింది. మధ్యలో ఆయన వచ్చినాక ఏం చేశాడు సార్? ఏం చేయలేదు. రాజధాని ఇక్కడ ఉండటం వల్ల ఎలాగుంది? బాగుంది సార్, బాగానే ఉంది. ఓకే. మాట్లాడితే పైకి సార్ నుంచి వచ్చారా మీరు? ఉండవల్ల. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? దగ్గర దగ్గర మా ఫాదర్స్ నుంచి 40 years నుంచి ఉంటారు. 40 years 40 years నుంచి ఫైట్ చేస్తారు. ఇవాళ ఇది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. చాలా మంది నాయకులు వచ్చి ఇస్తారని హామీ ఇస్తారు, కానీ ఇంతవరకు ఎవరైతే ఇలాగా 100% అయితే ఎవరు ఇవ్వలేదు. లోకేష్ గారు తక్కువ సమయంలో వచ్చి కూడా ప్రూవ్ చేస్తున్నారు. అదైతే మంగళగిరి నియోజకవర్గంలో అయితే చాలా మంది లబ్ధిదారులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రభుత్వ పాలన ఎలాగుంది? చాలా బాగుంది సార్. ఓకేనా? ఓకే సార్. లోకేష్ గారు ఎలా చేస్తా ఉన్నారు? సూపర్ సార్. దానికైతే చూస్తారు కదా మంగళగిరి ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది. చెప్పిన మాట కంపల్సరీగా నిలబెట్టుకుంటున్నారు. ఓకే. థ్యాంక్ యూ. మాట్లాడతారమ్మా? మాది ఉండవల్లి గ్రామం అండి. మేము 15 సంవత్సరాలు మెట్టి ఉంటున్నాము. ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ అది ఉండిద్దో లేదో తెలీదు, తీసేస్తారు. ఇళ్ళ పట్టాల కోసం ఎంతో ఎదురు చూసాము, ఏ గవర్నమెంట్ ఇవ్వాల. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు మేలు చెప్పిన జరిగింది. మాట ప్రకారం ఇచ్చారు. ఇచ్చారు. ఎలా కనిపిస్తుంది ఇక్కడికి పిలిచల్లా మీకు? చాలా ఆనందంగా ఉంది. అంటే శారీ పెట్టేసి పసుపు కుంకుమ ఇచ్చి బట్ట వేస్తారు. చాలా ఆనందంగా ఉంది. సంతోషం. ఓకే. ఎలాగుంది ప్రభుత్వం టోటల్? బాగుంది. ఓకే. ఉండవల్లి ఓకే. అర్జునవాడ. నాకంటూ సెంటు భూమి కూడా లేదండి. ఓకే. నా జీవితంలో నా పేరున ఒక సెంటు భూమి అన్న రిజిస్ట్రేషన్ అవుద్దో లేదో అనుకున్నా, కానీ లోకేష్ గారి ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి కొండపారం బోగులో ఉంటూ వెతుకుతూ వచ్చాం. ఇల్లు కట్టుకున్నారు అక్కడ? ఇల్లు కట్టుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. పట్టా లేదు. పట్టా లేదు. ఇప్పుడు పట్టా లోకేష్ గారి ద్వారా పట్టా వచ్చింది మాకు. చాలా సంతోషంగా ఉంది. అంటే లేని వాళ్ళకి అదే ఆధారం కదా. చాలా మా జీవితంలో మాకు ఒక స్థలం ఉన్నది, ఆనందం, చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారి పరిపాలన ఎలాగుంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ప్రభుత్వం ఎలాగుందమ్మా 9 బాగానే ఉంది. ఓకేనా? సరే.